దేవాలయంలో అన్నదానం సేవా కార్యక్రమాలు మండల కేంద్రమైన బట్టిపురంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద పేదలకు అన్నదానం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల మెటీరియల్ పంపిణీ చేసినట్లు దేవస్థానం కమిటీ అధ్యక్షులు తునుగుంట్ల సాయిబాబా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడిటర్ స్వర్గీయ మానేపల్లి నరసింహారావు మామగారైన పాలకుర్తి సీతారామయ్య 32వ వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె మానేపల్లి లక్ష్మీ సరోజిని ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా మెటీరియల్ పౌష్టిక ఆహారాన్ని అందించినట్లు సాయిబాబా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి శివప్రసాద్, చుండూరు మోహన్ రావు, మానేపల్లి మహాబలేశ్వరరావు, సంధ్యారాణి, నిర్మల, మాజెట్టి వెంకటేశ్వరరావు, ఆలపాటి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ దేవస్థానానికి ప్రతి నెల నూనె ఖర్చు కోసం వారు కొంత పంపించేవారు. అలా ఫస్ట్ నుంచి కూడా వారు దాతృత్వాలు వాడుకుంటూ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంచెం సాయం చేసి వాళ్ళందరినీ కూడా ఒక మెట్టు ఎదురగలిగిన మహా దాత ఆయన. మరి ఈ రోజున వారి గురించి చెప్పుకోవడం అంటే ఉదాహరణ. మరి ఈరోజు ఎంతమందికి అన్నదానము మరియు స్కూల్ పిల్లలకి స్టేషనరీ అనేది మరి వార్తలు రావడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు వారికి ఎన్నో చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాలకుర్తి సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె సరోజిని గారు మరి ఏర్పాటు చేసి ఉన్నారు. ఇందాక మొదటగా మాట్లాడిన మోహన్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కార్యక్రమాన్ని చూసి దానికి అనుగుణంగా ఇతరులు కూడా ఆదిత్య గారు చేసిన గొప్ప పనులు ఇందాక చెప్పారు. పక్కన స్థలం ఇచ్చినారని, అదేవిధంగా సరోజిని దేవి గారు మన దేవస్థానానికి ఇచ్చారు, సాయిబాబా దేవస్థానానికి ఇచ్చారు, సాధన మండలికి ఇచ్చారు. ఈ విధంగా పట్టణంలో ఉన్న అన్ని దేవస్థానాలకి, అన్ని ఆగవేశ సంస్థలకి ఇతోధికంగా దానం చేసి వాళ్ళ నాన్నగారికి కీర్తి ప్రతిష్టకి పుట్టిన మహాబలిత సరోజిని దేవి గారికి ఈ విధంగా ట్యాక్స్ చేస్తూ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలని ఆఖరి కుమారుడు పాలకుర్తి శివప్రసాద్ గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసింది. మా నాన్నగారికి సీతారామయ్య ఇలాంటి పనులు చేశారు. 1945 బట్టిపురంలో ఈఎంరావు హై స్కూల్లో మొదలుపెట్టారు. దానికి ఆ రోజుల్లో 800 రూపాయలు డొనేట్ చేశారు. అంటే 100 రూపాయలకు ఆ రోజుల్లో నవత బంగారం వచ్చేది. దాన్ని బట్టి మీరు లెక్క వేసుకోండి. ఒకటి. రెండోది, అధ్యక్షులలో రామనామ క్షేత్రం మొదలుపెట్టి దానికి అధ్యక్షులుగా పనిచేశారు. అది గత జనవరిలో పెద్ద పండుగ చేసుకుంది. అది మీకు తెలిసిన విషయం. మూడో విషయము, చాలా మంది నేను చెప్తున్నాను, వారు వస్త్ర వ్యాపారం చేశారు. వస్త్ర వ్యాపారంలో ఇప్పుడే 100 పరిశ్రమ అనేది అప్పుడు లేదు. అందుకని కనిగిరి నుండి దూరి తెప్పించి రాట్నం మీద దారం తీసి ఆ దారంతో బట్టలు నేయించేవారు. దాన్ని అసలైన సిసలైన కద్దరు ఉంటారు. ఆ కద్దరు అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీమతి పాలకుర్తి సంధ్యారాణి గారిని, అదేవిధంగా శ్రీమతి పాలకుర్తి నిర్మల గారిని కూడా ప్రెస్ వాళ్ళు కూర్చుంటారు. అలాగే దేవస్థాన కమిటీ ప్రధాన కార్యదర్శి ఆలపాటి ఉపేంద్ర,
కోశాధికారి మాజీ వెంకటేశ్వర గారు కూడా వేదికపై ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనం వేదికపై ఆశీనులైనటువంటి శ్రీమతి లక్ష్మీ సరోజిని గారు, వారిది పుట్టిల్లు ఈ ఊరే, మెట్టినిల్లు అత్తగారి ఊరు ఇదే ఊరు. అయితే స్థిర నివాసం తెనాల్లో ఏర్పరచుకున్నారు. వారి భర్త గారు అయినటువంటి కీర్తిశేషులు మానేపల్లి నరసింహ గారు ప్రముఖ ఆడిటర్. అతను ఈ గ్రామంలో పరిసర గ్రామాల్లో చాలా మందికి చిరపరితులుగా వారి పేరు ఆడిటర్ గారు అనేటటువంటిదే నానుడి ఈ ప్రాంతవాసులందరికీ. అలాంటి మానేపల్లి నరసింహారావు గారు 2021లో పరంపరించినటువంటి సందర్భంలో మరి ఈ దేవాలయానికి ఎన్నో విధాల చేయూతను అందించినటువంటి నరసింహారావు గారికి నివాళులు అర్పించి వారి జ్ఞాపకార్థం మరి దేవాలయానికి ఆనుకుని ఉన్నటువంటి సుమారు 16 సెంట్ల స్థలాన్ని మరి అమ్మవారి పేరుతో దానపత్రం రాసినటువంటి శ్రీమతి సరోజిని గారిని చేసినటువంటి ఈ ఉదార దాతృత్వాన్ని గౌరవించాలనే సంకల్పంతో మరి ఆర్టర్ గారి విగ్రహాన్ని దేవాలయం పక్కనే ఏర్పాటు చేసుకుని వారి జయంతి వర్ధంతిని ఇదే విధంగా ఘనంగా నివాళులర్పించడంతో పాటు మరి వారి జయంతి రోజున, ఆర్టర్ గారి జయంతి రోజున ఇదే విధంగా పేదలకి అన్నదానం చేస్తూ బాలబాలికలకి, విద్యార్థులకి ఉపయోగపడేటటువంటి ఆలోచనతో వారికి కొంత స్టేషనరీ ఐటమ్స్ ను కూడా ఈ సందర్భంగా పంపిణీ చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో మరి సరోజిని గారు 3 లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి డిపాజిట్ చేస్తే ఆ వచ్చేటటువంటి వడ్డీతో మరి ఈ రోజున కార్యక్రమాలు దాదాపు ఒక 125 మందికి మరి అన్నదాన ప్యాకెట్లు కానీ, అదేవిధంగా పిల్లలకి స్టేషనరీ ఐటమ్స్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతకు ముందు టీఎంరావు హై స్కూల్లో ఉండేటటువంటి హాస్టల్ పిల్లలకి, అదేవిధంగా మాతా కాన్వెంట్ పిల్లలకి ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరికీ సుమారు 50 మంది విద్యార్థులకి పరీక్షలు దగ్గరికి రాబోతా ఉన్నాయి. ఆ యొక్క సంకల్పం మీకు మంచి భవిష్యత్తు కలగాలి, మీ పరీక్షల్లో మీకు మంచి విజయాన్ని చేకూర్చాలనేటటువంటి ఒక మంచి మనసుతో ఆమె ఇచ్చినటువంటి వస్తువు ఎంతది అనేది కాదు, ఆ మనస్సు ఎంత గొప్పదనేటటువంటి దానికి నిదర్శనం మన సరోజిని గారు ఈ వస్తువులు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి మీ అందరికీ రేపు పరీక్షల్లో మంచి విజయం చేకూరాలనేటటువంటి సంకల్పంతో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి లాస్ట్కి ఇదంతా అయిపోవాలి, అయిపోయిన తర్వాత ఆలోచన చేస్తాను. బయటికి వెళ్ళి కూర్చో, అవతలకి వెళ్ళి కూర్చో. కొంచెం ఉందరా మనం సాయి రండి.